రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఒక అమ్మాయి పేపర్ లీకేజీ చేసిందనేటువంటి ఒక ఆరోపణకి సంబంధించి పాప ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. ఆ బ్రేకింగ్ న్యూస్నే చూస్తున్నాం. తనకు ఏ పాపం తెలియదంటూ తను చెప్పుకొచ్చింది. ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్నా తనను బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారంటూ అయితే చెప్పుకొచ్చింది. ఇక నల్గొండ జిల్లాలో 10th పేపర్ లీకేజీకి సంబంధించి సహకరించిందన్న ఆరోపణలని ఆ విద్యార్థిని ఎవరైతే ఉన్నారో బెల్లం ఝాన్సీ లక్ష్మి పూర్తిగా అవాస్తవం అంటూ కొట్టివేసింది. క్వశ్చన్ పేపర్ చూపించు లేకుంటే రాయితో కొడతాను అంటూ కొందరు బెదిరించడంతో క్వశ్చన్ పేపర్ ఫోటో వాళ్ళని తీసుకొని ఇచ్చారంటూ అమ్మాయి చెప్పింది. ఆ సమయంలో నాకు భయం వేసింది కాబట్టి నాకేం చేయాలో అర్థం కాక క్వశ్చన్ పేపర్ చూపించానంటూ చెప్పుకొచ్చింది. ఇక పక్కన ఉన్నవారు కూడా ఏం కాదులే చూపించు అన్నారంటూ కూడా అమ్మాయి చెప్పుకొచ్చింది. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, దయచేసి నా డీబార్ను రద్దు చేయండి అని వేడుకుంటోంది విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి. నేను క్లెవర్ స్టూడెంట్ని, నన్ను ఎక్కడ ఎగ్జామ్ రాసిచ్చినా నేను రాస్తాను, చూసి రాయాల్సిన అవసరం తనకు లేదు అంటూ అయితే ఝాన్సీ లక్ష్మి చెప్పుకొచ్చింది. ఇక ఎవరో చేసిన దానికి నన్ను బలి చేస్తున్నారు, దయచేసి ఎగ్జామ్ రాసే అవకాశం మళ్ళీ కల్పించాలని ఆ విద్యార్థిని అయితే వేడుకుంటోంది. ప్రస్తుతం ఎగ్జామ్ రాయకపోతే నాకు చావే శరణ్యం అంటూ విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి అయితే తన ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ అమ్మాయి పేద ఇంటిని మనం చూడొచ్చు. అక్కడ కూర్చొని చదివేటువంటి ఒక విజువల్ కూడా 4 sides టీవీ స్క్రీన్ పైన మనం క్లియర్గా చూస్తున్నాం. ఆ విద్యార్థినే ఝాన్సీ లక్ష్మి. తను ప్రస్తుతం అయితే కొంత ఆవేదనకు గురవుతోంది. ఎవరో బెదిరించి నా దగ్గర క్వశ్చన్ పేపర్ చూసి ఫోటో తీసుకుంటే తనను ఏ విధంగా బాధ్యురాలని చేస్తాను, తను ఏ విధంగా డీబార్ చేస్తారంటూ అయితే ఆమె చెప్తోంది. రైట్, ఇక ఒక్కసారి ఆ బైట్ ఉంది, ఆ బైట్ కూడా ప్లే చేద్దాం. 4 sides వేదికగా మనం చూస్తున్నాం ఆ విద్యార్థిని యొక్క ఆవేదనని. ఒక్కసారి ఆ బైట్ ప్లే చేసి చూద్దాం. లక్ష్మి, నేను కృష్ణ హై స్కూల్లో అవుతున్నాను. ఎస్ఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం నన్ను ఎస్ఎల్బిసి సెంటర్లో నాకు పడ్డది. రూమ్ నెంబర్ 8లో నియర్ విండో 5th బెంచ్ల దగ్గర నేను పడ్డాను. అక్కడ ఉన్న ఒకసేపు అయిన మేడం ఓఎంఆర్ షీట్ అని క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఆ ఫోటో తీసుకోవడం జరిగింది. అది ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టించింది, నన్ను బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అర్థం కాని ఫోటో తీసుకుని వెళ్ళాను. ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన 1-2 hours లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. నువ్వు మాల్ ప్రాక్టీస్ చేస్తావు, అది చేస్తావు అని చాలా మాట్లాడారు. నేను చేయలేదు సార్. నాకు ఆ వ్యక్తి ఎవరో కూడా, నాకు పర్సన్ ఎవరో కూడా తెలియదన్నా కూడా ఎంత వినకుండా నన్ను పోలీస్ స్టేషన్కి, నన్ను మా ఫాదర్ని ఎగ్రికల్ పోలీస్ స్టేషన్కి కాల్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు. నువ్వు నీకు తెలుసా, ఆ పర్సన్ తెలుసా అని తెలియదు సార్, ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. మళ్ళీ 9:30 దాకా నేను అక్కడనే ఉన్నాను. పోలీస్ వాళ్ళు నన్ను 9:30 దాకా నన్ను మా ఫాదర్ కూర్చోబెట్టారు. తర్వాత ఒక 10 దాకా 10:30కి నేను మా ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే, మీరు ఏం కాదు, ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీరు అన్నీ రాసుకోవచ్చు, అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, జస్ట్ విచారణ కోసం మీరు ఇంటికి పోలీస్ స్టేషన్కి తీసుకురావాలని చెప్పారు. విచారణ కోసం ఏం కాదు, ఎగ్జామ్స్ అన్నీ రాసుకోవచ్చు అని నాకు మా ఫాదర్కి భరోసా ఇచ్చి పంపించారు. వెళ్ళి మార్నింగ్ నేను హిందీ ఎగ్జామ్ రోజు వెళ్తే సెంటర్లో దిగాలి. నన్ను రూమ్లోకి వెళ్ళగానే నా రూమ్ నెంబర్ పట్టుకొని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి నా రూమ్ నెంబర్ నన్ను డీబార్ చేసి వాడేసారు. ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్గా. నా పేరెంట్స్ లేరు, నా గడియన్ లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు నాతో సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత నన్ను ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళు. ప్లీజ్ నన్ను అధికారులు, కలెక్టర్ గారు, డిఎస్పీ గారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. 13 years లైఫ్ నాది. జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాది. ఒక్కసారి నేను వెళ్తే నాకు ఫర్దర్ స్టడీస్ చాలా వెళ్ళిపోతాయి. ప్లీజ్ నాకు ఈ 10th పోతే నాకు బతకాలని కూడా లేదు. నాకు సూసైడ్ తప్ప వేరే ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు. ప్లీజ్ నాకు న్యాయం జరుగుతుంది, నేను బతకగలుగుతా తప్ప నాకు వేరే ఛాన్స్ కూడా లేదు. ప్లీజ్.
రైట్. మనం మొత్తంగా ఈ విషయాన్ని ఒక్కసారి మరింత లోతుగా గమనించినట్లయితే నల్గొండ జిల్లాలో ఈ 10th పేపర్ లీక్కి సంబంధించి ఘటన సంచలనం రేపినటువంటి విషయం మనందరం గతంలోనే చూసామంటే ఇప్పటికే ఈ న్యూస్ అందరికీ సర్క్యులేట్ అయినటువంటి విషయం కూడా తెలుసు. అయితే పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యులైన 2 ఉద్యోగులపై వేటు పడింది. చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ను ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి అయితే ప్రకటించారు. ఇక మరో ఇన్విజిలేటర్ను కూడా సస్పెండ్ చేశారు. పేపర్ లీకేజీకి సహకరించినటువంటి బాలికను కూడా డీబార్ చేశామని డిఓ తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ బాలికే మొత్తం ఆవేదనను కూడా వ్యక్తపరుస్తోంది. తనకు ఏమాత్రం సంబంధం లేదు, కేవలం ఒక వ్యక్తి బయట కిటికీ దగ్గర ఉండి తనను రాయితో కొడతా అని బెదిరించి పేపర్ని ఫోటో తీసుకున్నాడు. భయంతో ఏం చేయాలో అర్థం కాని తాను వెంటనే ఫోటో తీసుకోవడానికి అంగీకరించానంటూ కూడా విద్యార్థిని చెప్పుకొస్తుంది. అంతేకాకుండా తన డీబార్ని ఏదైతే ఉందో రివోక్ చేసి వెంటనే తన ఎగ్జామ్ రాసేలాగా చేయాలి, అవసరమైతే తను ఎక్కడికైనా వచ్చి ఎగ్జామ్ రాయడానికి సిద్ధమే, అసలు చూసి రాయాల్సినటువంటి అవసరం కూడా లేదు, నేను ఒక క్లెవర్ స్టూడెంట్ అని కూడా చెప్పుకొస్తోంది. పక్కన ఉన్నటువంటి విద్యార్థులు కూడా చూపించు ఫోటో తీసుకోవడానికి అంగీకరించమని చెప్పారు, తనకు ఏ సంబంధం లేదు అంటూ విద్యార్థిని అయితే చెప్పుకొస్తోంది. ఇక మొత్తం సంఘటన నకరికేల్ పట్టణం కడపర్తి రోడ్లోని ఎస్ఎల్బిసి బాలికల గురుకుల పాఠశాల సెంటర్లో తెలుగు పేపర్ లీక్ వ్యవహారంలో డ్యూటీలో ఉన్న అధికారులను బాధ్యత చేస్తూ వారిపైన కూడా చర్యలు తీసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పరీక్షా కేంద్రంలోని విద్యార్థిని నుంచి ప్రశ్నాపత్రం ఫోటో తీసుకుని వెళ్ళినట్లుగా అధికారుల విచారణలో అయితే వెల్లడైంది. ఇక పరీక్షలు ప్రారంభమైన 15 నిమిషాలకే తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయినట్లుగా మనకు తెలిసిందే. లీక్ అయిన ప్రశ్నాపత్రం ఏకంగా షాలి గౌరారానికి చెందిన పలువురు యువకుల వ్యక్తిగత వాట్సాప్లో ప్రత్యక్షమవడం, వాటికి జవాబులు రాసి పరీక్షా కేంద్రానికి పంపించే ప్రయత్నం చేయడంతో పేపర్ లీక్ వ్యవహారం మొత్తం కూడా బట్టబయలైనటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే సూపరింటెండెంట్ని కావచ్చు, అక్కడ ఇన్విజిలేటర్ని కావచ్చు, వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిఈఓ ఎవరైతే ఉన్నారో అతను భిక్షపతి నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే విద్యార్థిని ప్రస్తుతం తన బాధను వ్యక్తపరుస్తోంది. అసలు ఏ విధంగా తను డీబార్ చేస్తారు, తనకు ఏమాత్రం సంబంధం లేదు, ఎవరో వచ్చి బెదిరిస్తే నేను భయపడి ఆ పేపర్ని ఫోటో తీసుకోవడానికి అంగీకరించాను, ఆ మాత్రం దానికి నా పైన ఈ విధంగా చేయడం ఏంటి, తాను భయపడి చేసినటువంటి ఒక పనికి సంబంధించి డీబార్ చేయడం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. రైట్. ఒక్కసారి బయట అసలు అమ్మాయి ఏం చెబుతోంది, అమ్మాయి ఆవేదన ఏంటి, తన తల్లిదండ్రులు కూడా ఎలో చేయలేదు ఈ విషయానికి సంబంధించి డిబార్ చేసేటప్పుడు అంటూ అమ్మాయి చెప్పుకొస్తోంది. ఒక్కసారి ఆ బయట ప్లే చేసి అమ్మాయి ఏం చెప్తోందో వినే ప్రయత్నం చేద్దాం. అవుతున్నాను ఎస్ఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం నన్ను ఎస్ఎల్బిసి సెంటర్లో నాకు పడ్డది. రూమ్ నెంబర్ 8లో నియర్ విండో 5th బెంచ్ల దగ్గర నేను పడ్డాను. అక్కడ ఉన్న ఒకసేపు మేడం ఓఎంఆర్ షీట్ అని క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఆ ఫోటో తీసుకోవడం జరిగింది. అది ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టించింది, నన్ను బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అర్థం కాని ఫోటో తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన 1-2 అవర్స్ లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. మాల్ ప్రాక్టీస్ చేస్తావు, అది చేస్తావు చాలా మాట్లాడారు. నేను చేయలేదు. నాకు ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, పర్సన్ ఎవరో కూడా తెలియదన్నా కూడా ఎంత వినకుండా నన్ను పోలీస్ స్టేషన్కి, నన్ను మా ఫాదర్ని ఎగ్రికల్ పోలీస్ స్టేషన్కి కాల్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు. నువ్వు నీకు తెలుసా, ఆ పర్సన్ తెలుసా అని తెలియసారు, ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. మళ్ళీ 9:30 దాకా నేను అక్కడనే ఉన్నాను. పోలీస్ వాళ్ళు నన్ను 9:30 దాకా నన్ను మా ఫాదర్ కూర్చోబెట్టారు. తర్వాత ఒక 10 దాకా 10:30కి నేను మా ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే, మీరు ఏం కాదు, ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీరు అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, జస్ట్ విచారణ కోసం మీరు ఇంటికి పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పారు. విచారణ కోసం ఏం కాదు, ఎగ్జామ్స్ అన్నీ రాసుకోవచ్చు అని నాకు మా ఫాదర్కి భరోసా ఇచ్చి పంపించారు. వెళ్ళి మార్నింగ్ నేను హిందీ ఎగ్జామ్ రోజు వెళ్తే సెంటర్లో దిగాలి, నేను నన్ను రూమ్లోకి వెళ్ళగానే నా రూమ్ నెంబర్ పట్టుకొని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి నా రూమ్ నెంబర్ నన్ను డీబార్ చేసి వాడేసారు. ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్గా. నా పేరెంట్స్ లేరు, నా గడియన్ లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు నాతో సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత నన్ను ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళే. ప్లీజ్ నన్ను అధికారులు, కలెక్టర్గా డిఎస్పీ వాళ్ళు నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. 13 years లైఫ్ నాది, జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాది. ఒక్కసారి నేను వెళ్తే నాకు ఫర్దర్ స్టడీస్ చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ నాకు ఈ 10th పోతే నాకు బతకాలని కూడా లేదు, నాకు సూసైడ్ తప్ప వేరే ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు. ప్లీజ్.
రైట్, చూస్తున్నాం కదా ఆ చిన్నారి తన ఆవేదనను ఏ విధంగా వ్యక్తపరుస్తోందో. తనకి సూసైడ్ చేసుకోవడం తప్ప మరో మార్గం కూడా లేదు, తన భవిష్యత్తు మొత్తం కూడా దీనిపైనే డిపెండ్ అయి ఉందంటూ కూడా ఆ చిన్నారి ఆవేదన వ్యక్తపరుస్తోంది. తన తల్లిదండ్రులు లేరు డీబార్ చేసేటప్పుడు, తనతో బలవంతంగా సంతకం తీసుకున్నారంటూ కూడా ఆ చిన్నారి తన ఆవేదనను వ్యక్తపరుస్తోంది. అసలు తనకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక విషయంలో డీబార్ చేయడం ఏంటి, ఎవరో ఒక ఆకతాయి వచ్చి బెదిరిస్తే తాను పేపర్ని చూపించాను, ఆ టైంలో భయపడిపోయి అతనిపైన చర్యలు తీసుకోవాలని కానీ తనపైన చర్యలు తీసుకోవడం ఏంటంటూ ఆ చిన్నారి అయితే తన ఆవేదన వ్యక్తపరుస్తోంది. ఎగ్జామ్ రాయనివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా అంటూ కూడా విద్యార్థిని తన బాధను వ్యక్తపరుస్తోంది. కొంత ఆ డిఓ కనికరించి లేకపోతే అసలు మొత్తం ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయాలంటూ కూడా విద్యార్థిని తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. మొత్తంగా లీకేజీకి తాను ఏ విధంగానూ సహకరించలేదని బాధిత విద్యార్థిని అయితే ఆవేదన వ్యక్తం చేస్తోంది. తను బెదిరించారని విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి అయితే పూర్తిగా తను చెప్పే ప్రయత్నం చేసింది మీడియా సాక్షిగా. పరీక్ష రాస్తున్న సమయంలో కిటికీలో నుంచి ఒక ఆకతాయి వచ్చి తనను కొడతాను అని బెదిరించడంతో ఏం చేయాలో పాలుపోక ఆ పేపర్ని చూపించాను, అతను ఫోటో తీసుకుని బయటికి వెళ్ళాడు, ఇంతకు మించి తనకి ఏమాత్రం సంబంధం లేదు, అసలు తాను ఎందుకు సహకరిస్తానంటూ కూడా విద్యార్థిని ఆవేదన వ్యక్తపరుస్తోంది. నేను ఒక క్లెవర్ స్టూడెంట్ని, ఎగ్జామ్ని రాయనివ్వండి దయచేసి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చెప్పండి, నేను వెళ్ళి రాస్తాను, ఎవరు నాకు సహకరించాల్సినటువంటి అవసరం లేదు, ఎగ్జామ్ విషయంలో నేను ఒక క్లెవర్ స్టూడెంట్ని చూసి రావాల్సినటువంటి అవసరం కూడా లేదు, దయచేసి ఒక్కసారికి అవకాశం ఇవ్వండి అంటూ విద్యార్థిని అయితే వేడుకుంటోంది. దయచేసి తనపైన ఏదైతే డీబార్ వేశారో అది తొలగించాలని కూడా విద్యార్థిని ఆవేదనంగా చెప్తున్నటువంటి వీడియోని మనం చూసాం. ఇక తనకి చావే శరణ్యం, తమరు కనుక డీబార్ని వెనక్కి తీసుకోకపోతే అంటూ అధికారులను సూటిగా ఆమె ప్రశ్నిస్తోంది.